ఏంటి అవుట్ఫిట్? ఎలా ఉంది కాస్త అయన్ కూడా చేసుకోలేకపోయావా? కదా? నాకు కూడా అనిపించింది. ఒక 2 minutes. మనం బయటికి వెళ్తున్నాం జై, ఆఫీస్కి వెళ్తున్నట్టు రెడీ అవుతావేంటి? బొక్కలా ఉంది. వెళ్ళి మార్చుకొని రాపో. పెద్ద రెడీ అయ్యాడు. రెడీ ఓకేనా? బానే ఉంది. థ్యాంక్స్. వెళ్దాం పద. పద వెళ్దాం. ఏం చేస్తున్నావు? కార్ తీస్తున్నా. ఈరోజు నో కార్ నో బైక్, మరెలా? ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. పద. ఏంటి? ఏం లేదు. మరి ఎందుకట్లా చూస్తున్నావు? చాలా రోజుల తర్వాత నేను ఇలా చూస్తుంటే కొత్తగా ఉంది. అమ్మాయ్యా, నేను ఇంకా కంగారు పడ్డా. ఇంత సడన్ చేంజ్ చూపిస్తే నీకు నచ్చుతుందో లేదో అని. నచ్చుతుంది. నా బిహేవియర్ ఎలా ఉంది? బానే ఉంది. అంటే కొంచెం డ్రామాటిక్గా ఏమైనా అయిందా అని నా డౌట్. డ్రామాటిక్గా ఉన్న బానే ఉంది, కాకపోతే రియాలిటీలో ఇంకొంచెం సినిమాటిక్గా ఉంది. లేదు నీకు నచ్చినట్టు. ప్రస్తుతానికి అదే చేస్తున్నా. సరే అయితే ఇవాళ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటూ ఏం లేవు, నచ్చింది చేసుకుంటే వెళ్ళిపోవడం. ఐమ్ క్యూరియస్. అయితే కిస్సు. అమ్మో, ఆటోలో ఉన్నా, నేనివ్వను. పోనీ నేనేమన్నా? వద్దు. Little did I know all the lies they told I've forgiven, all the fights and it's fault I forgot. I've done all in my power to heal them, all of my scars. పానీపూరి అంటే చాలు వెంటనే అమ్మాయిలు తినడానికి రెడీ అయిపోతారు. అది కూడా ఈ డ్రైనేజీల పక్కన ఉన్న పానీపూరికి ఎంత డిమాండ్ ఏందో మా అబ్బాయిలకు అస్సలు అర్థం కాదు. పానీపూరికి అమ్మాయిలకి మధ్య ఉండే బాండ్ ఏంటో మీ అబ్బాయిలకు చెప్పిన అర్థం కాదు. లైట్ తీసుకో. సరే కానీ నీ కోపం తగ్గిందా? పానీపూరి తినిపిస్తున్నావుగా, కొంచెం తగ్గింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకేంటి, ఇంటికి వెళ్దాం. బా, ఇప్పుడు మళ్ళీ బస్సులో వెళ్ళాలా? కనీసం మెట్రోలో వెళ్దామన్న ఛాన్స్ కూడా లేదే. ఎవరో అన్నారు కార్ తీస్తుంటే, నో ఆటో నో బైక్, ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని. పద వెళ్దాం. నా కర్మ, ఏం చేయను? థ్యాంక్స్. చాలా మెమరబుల్గా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది జయ. నేను చాలాసార్లు అనుకున్నాను నీతో చెప్దామని, కానీ నువ్వు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి టైర్డ్ అయిపోయి సరిగ్గా మాట్లాడుకోవడానికి టైం సరిపోవట్లేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలా నాతో టైం స్పెండ్ చేస్తావని. చాలా హ్యాపీగా ఉంది జయ. మరి ఇంట్రెస్ట్ పోయింది, బోర్ కొడుతుంది, బ్రేక్ కావాలి అన్నా. కోపంలో ఎన్నో అంటాం, నువ్వు అన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు? సరే అది వదిలేలే, కానీ ఎప్పుడేం అడిగినా ఎందుకేం చెప్పావు? ఎందుకు దాస్తావు? అది చెప్తే కానీ అర్థం చేసుకోలేదు నాలాంటి వాడి దగ్గర. చెప్తేనే అర్థం చేసుకుంటా అంటావు, నువ్వు అంతేగా. కాదు, నాకు చెప్పకుండా అర్థం చేసుకునే జయ కావాలి. అయినా చాలా రోజుల తర్వాత ఇవాళ కలిసా వాడిని. వాడే మారలేదు, అలానే ఉన్నాడు. కాకపోతే ఈ మధ్య బిజీ లైఫ్లో పడి నాతో సరిగ్గా మాట్లాడడానికి టైం కూడా సరిపోవట్లేదు. నేను కూడా వాడిని ఈరోజే కలిసా. వాడు కూడా చాలా హ్యాపీగా మెమరబుల్గా ఫీల్ అయ్యాడంట. ఇంకేమన్నాడు? నీకెప్పుడు బోర్ కొట్టకుండా ఇంట్రెస్ట్ పోనివ్వకుండా చూసుకుంటానని చెప్పా ఉన్నాడు. లవ్ యూ చెప్పానని చెప్పు.